మన శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. ముఖ్యంగా పిల్లల అభివృద్ధిలో నిద్ర అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. శరీర పెరుగుదల, మెదడు పనితీరు, భావోద్వేగ సమతుల్యత నేర్చుకునే సామర్థ్యం ఇవన్నీ సరిపడినంత నిద్ర మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు ఏ వయసులో ఎంతసేపు నిద్రపోవాలో, ఆ నిద్ర వల్ల కలిగే లాభాలేంటో, నిద్రలో లోటొస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఇప్పుడు వయసు వారీగా పరిశీలిద్దాం. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఉపయోగపడే కంటెంట్స్ అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ద హెల్త్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. శిశువులు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 12 నెలలు, జననం నుంచి మొదటి సంవత్సరం వరకు బిడ్డలు రోజుకి సుమారు 14 నుంచి 17 గంటల వరకు నిద్ర అవసరం ఉంటుంది. నూతన శిశువులు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 నెలలు, 2 నుంచి 4 గంటలకు ఒకసారి నిద్రలేస్తూ మళ్లీ నిద్రపోతారు. 6 నెలల తర్వాత కొంత స్థిరమైన పద్ధతి ఏర్పడి రాత్రులు ఎక్కువసేపు నిద్రపోవడం ప్రారంభమవుతుంది. ఇక లాభాలు: మెదడు వేగంగా అభివృద్ధి చెందడానికి నిద్ర సహాయపడుతుంది. కంటి చూపు, వినికిడి, శారీరక పెరుగుదల నిద్ర వల్ల మెరుగవుతాయి. నిద్రలోనే గ్రోత్ హార్మోన్ సక్రమంగా విడుదలవుతుంది. ఆ వయసులో నిద్ర లేకపోతే వచ్చే నష్టాలేంటో తెలుసా? ఆహారం తినే విధానం అస్థిరంగా మారుతుంది. అసహనం, అధిక ఏడుపు కనిపిస్తాయి. అభివృద్ధి ఆలస్యమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. పసిపిల్లలు 1 నుంచి 3 సంవత్సరాలు. ఈ వయసులో పిల్లలకు రోజుకి 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం. ఇందులో మధ్యాహ్నపు నిద్ర కూడా భాగంగా ఉంటుంది. శారీరకంగా బలంగా పెరగడంలో సహాయం చేస్తుంది. కొత్త పదాలు నేర్చుకోవడం, మాట్లాడే నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఆడుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. నిద్ర తక్కువైతే అల్లరి, చిరాకు పెరుగుతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. భవిష్యత్తులో ఒబెసిటీ అంటే అధిక బరువు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రాథమిక వయసు పిల్లలు అంటే 3 నుంచి 6 సంవత్సరాలు. రోజుకి 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం. స్కూల్లో నేర్చుకునే విషయాలను గుర్తుంచుకోవడంలో సహాయం చేస్తుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ఆటలు, వ్యాయామాలు చేయడానికి శక్తి లభిస్తుంది. నిద్ర లేకుంటే జ్ఞాపక శక్తి తగ్గిస్తుంది. ఆటలపై, చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. కొంతమంది పిల్లల్లో ప్రవర్తన సమస్యలు ఏర్పడతాయి. పాఠశాల వయసు పిల్లలు 6 నుంచి 12 సంవత్సరాలు. ఈ వయసులో రోజుకి 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో, గుర్తు పెట్టుకోవడంలో సహాయం చేస్తుంది. శారీరక చురుకుదనం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. నిద్ర లేకుంటే చదువులో వెనకపడే అవకాశమూ ఉంది. మానసిక ఆందోళన, నిరుత్సాహం వస్తాయి. కంప్యూటర్, మొబైల్ గేమ్స్ పట్ల అధికంగా ఆకర్షితులు కావచ్చు. తరుణులు అంటే 13 నుంచి 18 సంవత్సరాలు. రోజుకి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. అయితే పాఠశాల పనులు, సోషల్ మీడియా, స్నేహితులతో గడిపే సమయం వలన వీరికి నిద్రలో లోటు ఎక్కువగా కనిపిస్తుంది. శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుంది. హార్మోన్ సమతుల్యత కాపాడుతుంది. చదువులో ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి. భావోద్వేగం స్థిరత్వం వస్తుంది. నిద్రలోటు వల్ల డిప్రెషన్, ఆందోళన సమస్యలు రావచ్చు. శారీరక పెరుగుదల వీటిలో ఆటంకాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. అదే తగిన నిద్ర లేకుంటే శారీరక, మానసిక సమస్యలు, చదువుల వెనుకబాటు, భావోద్వేగ అస్థిరత్వం, ఒబెసిటీ వంటి సమస్యలు వస్తాయి. పిల్లల కోసం నిద్ర అనేది ఒక సహజ వైద్యం లాంటిది. ప్రతి వయసులో వారికి తగినంత విశ్రాంతి లభించి తల్లిదండ్రులు చూసుకోవాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా పెట్టడం, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, ప్రశాంత వాతావరణంలో పడుకోబెట్టడం ఇవి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మూల స్తంభాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ద హెల్త్ ఎక్స్పర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.